మెటీరియల్ బుక్లో పేజ్ నెంబర్ 3 తీసుకోండి అమ్మా. అందరూ కూడా పేజ్ నెంబర్ 3 పేపరు మీకు ఇచ్చినటువంటి ఆ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. సో మీ ఎదురుకుండా మోడల్ పేపర్ ఉంది. అందులో రోమన్ నెంబర్ 1 వచ్చేసి యానటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఉంది. యానటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ అని అంటే యానటేషన్ అన్నమాట. ఫస్ట్ రోమన్ నెంబర్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే ఈ ప్రోజ్కి సంబంధించినటువంటి యానటేషన్. మనం 2 లెసన్లు చదివాం ప్రోజ్లో. ఒకటి లెటర్ టు హిజ్ సన్స్ టీచర్, రెండోది క్లైంబింగ్ ఎవరెస్ట్, ఎవరెస్ట్. సో ఆ రెండుకి సంబంధించినవి ఉంటాయి అందులో. చూడండి, అందులో ఉన్న వాటిల్లో బి సంబడి సమ్డే ఐ విల్ ప్రూవ్ వితౌట్ ఎ డౌట్ ద ట్రూత్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ టు మీ. అదే విధంగా టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిస్ ఓన్ ఐడియల్స్ అనేది రాదు. లెటర్ టు హిస్ సన్. సో మీకు ఇలా ఈ రెండు కనబడతాయి పరీక్షలో. ఆ రెండు యానిటేషన్లో రాస్తాను. అర్థమవుతుందా? ఒక పేజీ తీసుకుంటే పేజీ మీద ఒక పేజీకి ఇలా సరిపోయేలా రాయాలి. మళ్ళీ నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 వచ్చేసరికి పోయట్రీలో యానిటేషన్స్. పోయట్రీలో కూడా మనం 2 పోయట్రీ చదువుకున్నాం. ఒకటి వచ్చేసి కామన్వెల్త్ ఆఫ్ పీస్, రెండవది వచ్చేసి యాజ్ ఐ గ్రూ ఓల్డర్. దానికి సంబంధించి ఫస్ట్ వచ్చేసి యాజ్ ఐ గ్రూ ఓల్డర్లోది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డి వచ్చేసి ఏమో కామన్వెల్త్. ఇలా రెండు యానిటేషన్లు ఉంటాయి. సో మీరు ఈ 2 యానిటేషన్లు కూడా రాసి రోమన్ నెంబర్ 3కి వెళ్ళాలి. అట్లా ఆ యానిటేషన్ ఒక పేజ్ మీద స్టార్ట్ అయితే ఆ పేజీలో కంప్లీట్ అయిపోయేలా ఇలా పేజీకి ఒక యానిటేషన్ కింద రాయి. తర్వాత వచ్చేసి రోమన్ నెంబర్ 3. రోమన్ నెంబర్ 3లో కూడా 4 క్వశ్చన్స్ ఇస్తారు, ప్రోజ్ క్వశ్చన్స్. ప్రోజ్ క్వశ్చన్స్లో మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. సో 2 కూడా మనం చదివిన లెసన్స్లో 2 ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బి ఉంది, డి ఉంది. డి వచ్చేసి లెటర్ టు హిజ్ సన్స్ టీచర్, డి వచ్చి షీ కాంకర్డ్ ఎవరెస్ట్. సార్ ఆల్రెడీ పైన రాసినవి కింద మళ్ళీ రాయాలి సార్. పైదానికి సంబంధం 5 యానిటేషన్లు అయ్యి ఇవి ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్. అటువంటి యానిటేషన్ రాసినప్పుడు 4 సైడ్ హెడ్డింగ్లు వచ్చేలా రాసుకుంటారు. ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, కామెంట్. అర్థమవుతుందో అలాగే. దీనికైతే డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ కింద రాస్తారు. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ 4th రోమన్ నెంబర్ కూడా సేమ్ అంతే. యాజ్ ఐ గ్రూ ఓల్డర్, అలాగే షేక్స్పియర్, ఈ 2 రాస్తారు. 1, 4 వచ్చింది. ఇలాగే మీరు పేపర్లో కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో ఈ రకంగా ఇలా ఇవన్నీ కంప్లీట్ చేసుకుని నాన్ టైల్ ఎస్ఏకి వస్తారు. నాన్ టైల్లో కూడా 2 ఎస్ఏలు మీతో చదివించాం. సో ఇంజిన్ ట్రబుల్, ఫస్ట్దే ఇంజిన్ ట్రబుల్, లాస్ట్ వచ్చి లాస్ట్ లీక్. ఏదో ఒక ఎస్ఏ రాస్తారు, మీకు ఏదో పాదాయి కలిగితే అది. ఇక్కడ వరకు సెక్షన్ ఏ అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ బి అని హెడ్డింగ్ పెడతా. సెక్షన్ బిలో ఏంటంటే 2 ప్యాసేజ్లు ఇస్తారు. పైన ఉన్న ప్యాసేజ్ చదవడం, దానికి సంబంధించి కింద ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం. అర్థమవుతుందా? ఇది మీకు ఈ 2 చేయడానికి మీరు ఏం చేస్తారంటే మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ బుక్లోనే వెనకాల మీకు ఒక పేజ్ ఉంది, కాంప్రహెన్షన్స్ అని 63 పేజ్ నెంబర్ వచ్చేసి 63. అందులో ఉన్న ప్యాసేజీలు ఆన్సర్ చేసుకోండి. దానికి ఆన్సర్లు వెనకాల ఉంటాయి. అటువంటి అక్కడ ఉన్న ప్యాసేజీల్లోంచే ఒక ప్యాసేజ్ మీకు పరీక్షలో వస్తారు. ప్రతి ప్యాసేజ్ మీరు ఓన్గా ఇంటికాడ అప్పుడు ఆన్సర్ చేసుకోండి. వెనకాల ఆన్సర్లు ఉంటాయి, అవునా కాదో చూసుకోండి. ఆ రకంగా కంప్లీట్ చేసుకోండి. సో దానికి 10 మార్క్స్ ఉంటాయి 2 ప్యాసేజీలకి కలిపి. అయిపోయింది. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ క్లాస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సెక్షన్ సికి ఎలాగ ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు సెక్షన్ బి కూడా అయిపోయింది. మీరు సెక్షన్ సికి వచ్చినప్పుడు ముందు హెడ్డింగ్ పెట్టండి, సెక్షన్ సి అని హెడ్డింగ్ పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ రోమన్ నెంబర్ ఎంత ఉంది అక్కడ 8. మార్జిన్ లోపల 8 అని రోమన్ నెంబర్ వేస్తారు. వేసాక ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8లో ఏ నెంబర్ ఏముంది? ఏ. సో ఏ అని పెడతారు. ఏ ఇలా పెట్టి దాని ఆన్సర్ ఎటు రాస్తే చాలు. ఏకి ఆన్సర్ ఏంటి? క్రికెట్ ఈజ్ డాష్ ఇంట్రెస్ట్. సో ఏ పక్కన ఏ అని పెట్టి ఇలాగ బ్రాకెట్ పెట్టాక పక్కన ఏం రాస్తారు? అంతా రాయన అవసరం లేదు, సెంటెన్స్. కింద బి ఏం రాస్తారు? అలాగే సి మై అంకుల్ ఈజ్ ఏ. అదే విధంగా డి యూరోపియన్, డా హిమాలయాస్.
జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ కాబట్టి ద హిమాలయాస్. రాధిక ఈజ్ యాన్ ఆర్ఫన్. ఎఫ్ అని పెట్టి ఏం రాస్తారు? యాన్. అయిపోయింది. అలా రాయి. మళ్ళీ రోమన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తే ప్రపోజిషన్స్. మార్జిన్ లోపల ఏమేస్తారు? రోమన్ నెంబర్ 9. ఈ బయట ఏమేస్తారు? ఏ. ఏకి ఆన్సర్ ఏంటి? వీ హ్యావ్ ఏ పార్టీ ఆన్ ఈజ్ బర్త్డే. సో ఆన్. ఐ ప్రిఫర్డ్ టు ట్రావెల్ వెహికల్ ముందు ఎప్పుడు బై రావాలి కాబట్టి బై ట్రైన్. బి పక్కన ఏం రాయాలి? బై. అదే విధంగా సి. అమరావతి ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్ అని రాస్తారు. అలాగే డి. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 7 o'clock. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం ఇది. సిన్స్ 7 o'clock. హావ్ బీన్ వెయిటింగ్ అని ఉంది చూడండి. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సిన్స్ కానీ ఫర్ కానీ. ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైం కి, సిన్స్ ఏమో పాయింట్ ఆఫ్ టైం. 7 o'clock అనేది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్. తర్వాత ద థీవ్స్ బ్రోక్ డౌన్ ద డోర్ విత్ ఏ హ్యామర్. విత్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ అని చెప్పినప్పుడు ముందు ఎప్పుడు విత్ రావాలి. సో విత్ ఏ హ్యామర్. అదే విధంగా జాన్ వార్నెడ్ హిస్ సన్ టు కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. కీప్ అవే ఫ్రమ్ సంథింగ్ ఇప్పుడు కూడా. సో ఎఫ్ వచ్చేసి ఫ్రమ్ అని రాస్తా. కేవలం ఆన్సర్ డాష్ దగ్గర మీరు ఏ పదం రాయాలనుకుంటున్నారో ఆ పదం మాత్రమే రాస్తే చాలు. సెంటెన్స్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఆర్టికల్కి ప్రపోజిషన్కి అర్థమవుతుందా? తర్వాత దానికి కూడా అంతే. వెర్బ్ ఫార్మ్ కూడా సేమ్ అదే విధంగా రాయాలి. అర్థమైతే సెంటెన్స్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాస్తే కనుక రాద్దాం అనుకుంటే సెంటెన్స్ మొత్తం కరెక్ట్గా డాష్లో ఏ వర్డ్ రాయాలో అది రాయాలి. అంటే ఉదాహరణకి ఫస్ట్ చూడండి. హీ డాష్ డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ. నవ్వు ఉంది కదా, నవ్వు ఉంటే ఏం రావాలి? ప్రెజెంట్ కంటిన్యూస్. కాబట్టి ఆన్సర్ ఈజ్ స్టడీ. మీరు రామన్ నెంబర్ 10 అని పెట్టి మార్జిన్ లోపల ఏ అని పెట్టి ఏకి ఆన్సర్ ఏంటి? ఈజ్ స్టడీయింగ్ అని రాసినా పర్లేదు. లేదా మొత్తం రాద్దామంటే ఈజ్ స్టడీయింగ్ డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ అని రాసి ఈజ్ స్టడీయింగ్ అని అండర్లైన్ చేయాలి. సెంటెన్స్ మొత్తం రాస్తే అలా రాయాలి. అర్థమైందా? లేదా ఏ అని పెట్టి దాని ఆన్సర్ ఈజ్ స్టడీయింగ్ అని రాసినా మార్క్ ఇస్తాం. నెక్స్ట్ తర్వాత బి వచ్చేసి ఈజ్. వాట్ ఈజ్ యువర్ నేమ్. అదే విధంగా సి వచ్చి వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్. వెన్ ప్లస్ వచ్చింది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్. వాచ్ ప్లేయింగ్. షీ వాజ్ ప్లేయింగ్. మొత్తం సెంటెన్స్ రాసిన పర్లేదు. లేదా వాజ్ ప్లేయింగ్ అని రాసిన చాలు. డి వచ్చేసి వి డాష్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగో. ఎగో వచ్చింది. V2 రాయాలి. సింపుల్ పాస్ట్ రాయాలి. కానీ వి ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి సమ్డే ఐ డాష్ ఐ విల్ రైట్. సమ్డే అన్నప్పుడు ఫ్యూచర్ కాబట్టి ఐ విల్ ప్లస్ V1 విల్ రైట్ అని రాయాలి. లేదా మొత్తం సమ్డే ఐ విల్ రైట్ అని అవర్ అని రాసి విల్ రైట్ అండర్లైన్ చేయాలి. మీకు అర్థమైందా? డైరెక్ట్ ఆన్సర్ రాయాలి. లేదా మొత్తం సెంటెన్స్ అంతా రాస్తామంటే రాసి అండర్లైన్ చేయాలి. ఎక్కడైతే ఇచ్చారో అక్కడ అండర్లైన్ చేయాలి. అర్థమైందా లేదా? సో నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 11. అది మీకు అక్కడ డైరెక్ట్ స్పీచ్ ఆన్సర్ రాసేయాలి. వాయిస్ ఉంది. వాయిస్గా ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ ట్యాగ్కి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అర్థమవుతుందా? ఇక్కడ మీకు 2 క్వశ్చన్ ట్యాగ్లు 2 వాయిస్లు కింద ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు ఏం రాయాలి? క్వశ్చన్ రాయక్కర్లేదు. రామన్ నెంబర్ 11 అని రాసి ఏ అనే దానికి ఆన్సర్ ఏం రాస్తావో నువ్వు అది రాయాలి. ఈ ఆన్సర్ ఏం రాస్తావో అది రాయాలి. ఫస్ట్ చూడండి. రోజా హ్యాడ్ గివెన్ మీ ఏ గిఫ్ట్. ఇది మోడల్ నెంబర్ 15. 2 ఆబ్జెక్టివ్స్. మన యాక్టివ్ ప్యాసివ్ క్లాస్ లో 15 2 ఆబ్జెక్ట్స్. ఏం చేయాలి? సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటి? ఏ గిఫ్ట్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. గివెన్ టు మీ 2 ప్లస్ ఆబ్జెక్ట్ 1 బై రోజా అని చెప్పి. అర్థమైంది? అలాగే ఆన్సర్ రాస్తే చాలు. సో ఆ రకంగా మీరు అటు ఆన్సర్లు ఏంటి అనేది రాయండి. అలాగే లాస్ట్ చూడండి. క్వశ్చన్ ట్యాగ్ మై బ్రదర్స్ కాంట్ స్విమ్ ఉంది. మీరు క్వశ్చన్ ట్యాగ్ మాత్రం మొత్తం సెంటెన్స్ రాయాలి. మై బ్రదర్స్ కాంట్ స్విమ్ అని పెట్టి కామా పెట్టి క్యాన్ దే. మై బ్రదర్స్ నే ఆబ్జెక్ట్ లో మారితే ఏమవుతుంది? దే. ఎందుకంటే ప్లూరల్ కదా కాబట్టి కెన్ దే. నాట్ ఎందుకు చేర్చలేదు? స్టేట్మెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. కాబట్టి కెన్ దే క్వశ్చన్ మార్క్. అన్ని స్మాల్ లెటర్స్ రాయాలి. కెన్ దే క్వశ్చన్ మార్క్. ఈ రకంగా సెంటెన్స్ కి ఆన్సర్ రాయాలి.
తర్వాత చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 12th చాలా మంది తప్పు రాస్తా ఉంటారు. కరెక్ట్ అండర్లైన్ చూడండి, మీరు జాగ్రత్తగా చదవండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్. ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటన్. నువ్వు కరెక్ట్ అయితే ఏంటో రాసి కుదిరైతే కాదు. ఇప్పుడు సపోజ్ 12th లో ఏ చూడండి, ఏముంది, కౌ ఈజ్ యాన్ యూజ్ఫుల్ యానిమల్. తప్పు. ఏమనాలి, యాన్ అనకూడదు, ఏ యూజ్ఫుల్ అనాలి. కాబట్టి నువ్వు ఏ అని పెట్టి ఆన్సర్ ఏ అని ఒకటి రాస్తే మార్క్ ఇవ్వడం. మీరు మొత్తం సెంటెన్స్ రాయాలి. ఏమని, కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అని పెట్టి ఏని అండర్లైన్ చేయండి. అంటే ఈ ఏని కరెక్ట్ చేసేవాళ్ళు అటువంటి అలాగే సెంటెన్స్ మొత్తం రాయాలి. 100% అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా పాయింట్? అది కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. తర్వాత లుక్ అనగానే కంటిన్యూస్ టెన్స్ ఉండాలి. సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్, నాకింగ్ ఎట్ ద డోర్. అలాగే సి వచ్చేసి షీ హాజ్ బీన్ ఆబ్సెంట్ ఫర్ 3 days. ఎందుకంటే కరెక్షన్ ఎప్పుడు సిన్స్ కి కరెక్షన్ ఫర్ అవుతుంది, ఫర్ కరెక్షన్ సిన్స్ అవుతుంది. అదే ఆ రకంగా చూసుకోండి. పీరియడ్ ఆఫ్ టైం 3 days కాబట్టి ఫర్. అదే విధంగా నెక్స్ట్, వై ఆర్ యు యాంగ్రీ విత్ మీ, యాంగ్రీ విత్ మీ. When I am watching TV కాదు, when I was watching. కానీ అది టెన్స్ కరెక్షన్ ఎందుకంటే when ఉంది, ర్యాంక్ అని వీటు ఉంది. అర్థమైంది? ఆ ప్రకారంగా సెంటెన్స్ మొత్తం రాయాలి, దానికి గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ రోమన్ నెంబర్ 13 వస్తారు. ఫ్రాజల్ వెర్బ్స్ ఉంది. ఫ్రాజల్ వెర్బ్స్ ఉంది. ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. ఫస్ట్ టర్న్ ఆఫ్ ఉంది అనుకోండి. మీరు ఇది ఎలా రాయాలంటే టర్న్ ఆఫ్ అని పెట్టి 2 చుక్కలు పెట్టి, అర్థమైందా, పక్కన దాన్ని యూజ్ చేస్తా సెంటెన్స్. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అని చెప్పి రాస్తాను. మీనింగ్ రాయని అవసరం లేదు. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ ఆ పదం ఉపయోగించేలాగా మీరు సెంటెన్స్ రాయాలి. మీకు ఇచ్చిన దాంట్లో మీనింగ్, ఎందుకంటే దాని అర్థం మీకు తెలియడానికి మీనింగ్ కూడా ఇచ్చాము. మీరు అక్కడ మీనింగ్ రాయకల్లా ఆ పదం ఉపయోగిస్తా సెంటెన్స్ రాయాలి. కాబట్టి టర్న్ ఆఫ్ అని పెట్టండి ముందు, అర్థమైందా, దాన్ని 2 చుక్కలు పెట్టండి, పక్కన సెంటెన్స్ రాయండి. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్. అర్థమైందా? అలాగే వాక్అవుట్, లుక్అవుట్, ఇవన్నిటికీ కూడా మీరు ఏవో 3 రాస్తే చాలు. అర్థమైందా? 6 ఇచ్చారు, మీరు మ్యాక్సిమం తెలిస్తే 6 రాసేయండి. వదలకండి, చాయిస్ వదలకండి. ఎందుకంటే పొరపాటున ఏదైనా తప్పు అయినా ఇంకోటి రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. 3 రాస్తే 1 తప్పు అయింది అనుకోండి, గమని తెలియదు, మీకు గమని మార్కులు పోతాయి. కాబట్టి ఇలాంటి వాటికి మాత్రం చాయిస్ వదలదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సైలెంట్ కన్సోనెంట్స్ ఉంటాయి. ఇది కూడా ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ మీరు రోమన్ నెంబర్ 14 అని పెట్టుకుంటారు. ఎక్కడ మార్జిన్లో బయటకు వచ్చాక ఏముంది, డెట్. ఆ వర్డ్ మొత్తం రాసేయండి ముందు, DEBT వర్డ్ రాసేసి ఇందులో ఏది సైలెంట్, బీని అండర్లైన్ చేయండి. డెట్ పక్కన ఇలా గీత పెట్టి బి అని రాయండి. మీకు అర్థమైందా? ఫస్ట్ DEBT అని వర్డ్ రాయండి. వర్డ్ అండర్లైన్ ఏంటి, ఏది సైలెంట్, బి కింద ఇలా అండర్లైన్ చేయండి. మళ్ళీ పక్కన డెట్ పక్కన ఇలా గీత పెట్టి బి అంటే ఈ బి అనేది అంటే ఏ లెటర్ సైలెంటో ఇక్కడ తెలుస్తుంది, ఎక్కడ అది సైలెంటో ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఒకే దాంట్లో 2 బీలు ఉండొచ్చు కదా, మరి అందు గురించి. నెక్స్ట్ మొత్తం రాస్తారు, అందులో సైలెంట్ వచ్చేసి పి. కాబట్టి ఆ బోర్డు మొత్తం రాసి పి అండర్లైన్ చేసి గీత పెట్టి పి రాస్తారు. తర్వాత దాంట్లో క్యాన్సిల్, టీ సైలెంట్, టీ అండర్లైన్ చేస్తారు, పక్కన గీత పెట్టి టీ అని రాస్తారు వర్డ్ పక్కన. గాడ్ అన్నప్పుడు ఆర్, గాడ్ కాదు, గాడ్. అర్థమైందా? ఆర్. మీరు జాగ్రత్తగా చూడండి, యూ సైలెంట్ అలా తప్పుడు మాట మాట్లాడకూడదు. క్వశ్చన్ ఏమంటున్నాడు, ఐడెంటిఫై ద సైలెంట్ కన్సోనెంట్స్. ఖచ్చితంగా కన్సోనెంట్ సైలెంట్ ఉంటుంది, ఆ కన్సోనెంటే రాయాలి. కన్సోనెంట్ అంటే ఏఈఐఓయు కాక మిగిలిన. అర్థమైందా? అది. నెక్స్ట్ వచ్చేసి ఫో, ఎల్. అదే విధంగా రైన్, జి, రైన్, జి ఇలా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది ఎలా రాయాలి, ఓ డియర్ వాట్ హ్యాపెండ్ అని ఉంది. మీరు 15 రాసి ఏ కాన్సరేట్ ఇంట్రజెక్షన్, డైరెక్ట్ గా ఇంట్రజెక్షన్ అని రాయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చాలా ముఖ్యమైనది ఏంటంటే
స్పెల్లింగ్ తప్పు రాస్తే తప్పు కూడా వేస్తారు. కాబట్టి ఇంటర్జెక్షను, కంజంక్షను, ప్రిపోజిషను, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రొనౌన్, నౌన్, వెర్బ్ ఇవన్నీ స్పెల్లింగ్లు రావాలి. ఇంటర్జెక్షన్ కరెక్ట్గా రాయాలి స్పెల్లింగ్. INTERJECTION అలా రాయాలి. మీరు స్పెల్లింగ్ తప్పు లేకుండా రాస్తేనే మార్క్ ఇస్తాను. సో ఆ స్పెల్లింగ్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఏ పక్కన ఏం రాయాలి? ఇంటర్జెక్షన్. బి అని పెట్టి ఏం రాస్తారు? ప్రొనౌన్. సి కంజంక్షన్. అక్కడ రెండు వర్డ్స్ రెండు సెంటెన్స్ని కలుపుతుంది అది. సార్ బి ప్రణవ్ కాదు స్నేహ ఫౌండ్ హర్ క్యాట్. Sneha found her cat outside. Adjective. హర్ క్యాట్ కసే తన యొక్క క్యాట్. Pronoun. అడ్జెక్టివ్ సార్. హిస్ కాదు. అది అక్కడ క్యాట్ గురించి చెప్తుంది సార్. అవునమ్మా, క్యాట్ అయినా అది ఎవరి యొక్క క్యాట్? స్నేహ ఫౌండ్ స్నేహ క్యాట్ అనలేదు కదా. అంటే మీరు క్లాస్ చెప్పినప్పుడు అది క్యాట్ గురించి చెప్తున్నారు కానీ అక్కడ ప్రనౌన్ గురించి అంత ఇంపార్టెంట్ కాదు కదా అని అప్పుడు ఓకే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ రకంగా మీరు ఏంటంటే ముందు క్వశ్చన్ పేపర్ ఉండండి, తర్వాత చెప్తాను దాని ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఏముంది చెప్పండి. అదే మీరు ఈ రకంగా ఏంటంటే ఏ పక్కన ఏంటి ఇంటర్జెక్షన్, బి పక్కన ఏంటి ప్రొనౌన్ లేదా అడ్జెక్టివ్, అర్థమవుతుందా? అదేవిధంగా సి వచ్చేసి కంజంక్షన్, రెండింటిని కలుపుతానికి ఉపయోగపడించింది కాబట్టి కంజంక్షన్. అలాగే ఈ తర్వాత డీలో వెర్బ్, అర్థమైందా? ఇలా వరుసగా మీరు ఏదైతే అది రాయాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు రామన్ నెంబర్ 16 అది మీనింగ్స్. మీకు కేవలం 6 చెప్పాను. ఈ సంవత్సరం ఇంకా 6 ఉన్నాయి. 1 to 6 మీనింగ్సే ఉన్నాయి. ఆ 1 to 6 మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అందులోంచి ఒకటి వస్తుంది అక్కడ. మీరు డైరెక్ట్గా దాన్ని మ్యాచింగ్ చేసుకోవటం. అది ఎలా రాయాలి అని అంటే మీరు డైరెక్ట్గా రామన్ నెంబర్ 16 పెడతారు. 1 అని చూడండి, ముందు అంకీలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దాకా ABCDలు ఉంటే ఇక్కడ అంకీలు ఉన్నాయి. ఫస్ట్ 1కి ఆన్సర్ ఏంటవుతుంది? F. అర్థమైతే అలాగా 1కి F, ఏదో 2కి E, అలాగే తర్వాత 3కి B. ఆ రకంగా రాయాలి. అదేంటి ఇదేంటి అనేది రాయాలి. అర్థమవుతుందా? అలా రాయాలి. లేదా డైరెక్ట్గా కొంతమంది ఎలా రాసినా మార్కులు ఇస్తారు. ఇప్పుడు సపోజ్ గ్రేస్ఫుల్లీ ఉంది, మీరు వర్డ్ రాసేసి గ్రేస్ఫుల్లీ అని రాసి పక్కన ఈక్వల్ టు పెట్టి దాని మీనింగ్ ఏంటి? బిహేవింగ్ ఇన్ ఏ పొలైట్ అండ్ ప్లెజెంట్ వే అని రాసినా మార్క్ ఇస్తారు. అలా మొత్తం వర్డ్ ఈక్వల్ టు దాని పక్కన మీనింగ్ రాసినా పర్లేదు. లేదా 1కి వచ్చి F, 2కి వచ్చి B, 3కి వచ్చి E ఇలా రాసినా మార్క్ ఇస్తారు. అలాగే రామన్ నెంబర్ 17 మీకు ఓన్లీ మీకు టెక్స్ట్ ఇచ్చే డయాగ్రామ్ గీయడమే ఉంది. సో డైరెక్ట్గా రామన్ నెంబర్ 16 అని పెట్టడం. మీరు ఏ బొమ్మ గీసినా ముందు పైన హెడ్డింగ్ పెట్టాలి, ఆ బొమ్మకి బాక్స్ కొట్టాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా షేడెడ్ పార్ట్స్ ఏమైనా ఉంటే ఏదేంటో గుర్తించాలి. ఆ రకంగా మీకు చెప్పాం. మీరు పై చార్ట్ చెప్పాం, బార్ చార్ట్ చెప్పాం, అవి చూసుకోండి. అది రూట్ మ్యాప్ మీకు చెప్పలేదు, ఎందుకంటే ఖచ్చితంగా 2 ఉంటాయి కాబట్టి ఇందులోంచి ఈజీగా ఉంటుంది కాబట్టి చూసుకోమని చెప్పాం. నెక్స్ట్ వచ్చేసి రామన్ నెంబర్ 18 వచ్చేటప్పటికి డైరెక్ట్గా హార్ట్ సౌండ్సే రాస్తాం మనం. ఫొనెటిక్స్ని మనం వదిలేసాం. ఫొనెటిక్స్ మనకు అవసరం లేదు. అటువైతే కింద ఉన్నటువంటి హార్ట్ సౌండ్స్ మీకు ప్రాక్టీస్ చేయించాం. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. దాని ప్రకారంగా మీరు ఇక్కడ రాయాలి. అటువైతే అంటే డైరెక్ట్గా ఎలా రాయాలి అంటే రామన్ నెంబర్ 18 1 వచ్చేసి ఆన్సర్ ఏంటి? ఇట్, సిట్, సైట్. అర్థమైందా? ఇట్, సిట్, సైట్. కాబట్టి ఆన్సర్ సైట్, SITE అని రాస్తారు. 1 నెంబర్ వేసి ఏం రాస్తారు? SITE. అలా రాస్తే సరిపోతుంది. అలా వరుసగా ఆన్సర్లు 5కి రాయాలి. విషయం అర్థమైతే 5 రాస్తే 5 కరెక్ట్ అయితే 5 మార్కులు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు నేర్పిందే సిలబస్. ఫస్ట్ చూడండి, కన్ఫైన్ 2 సిలబల్స్. మీరు రాసేటప్పుడు ఎలా రాయాలి? 19 అని మార్జిన్లో రామన్ నెంబర్ వేసి 1 ఏంటి వర్డ్? కన్ఫైడ్ అని రాసి గేట్ పెట్టి 2 సిలబల్స్. డై కాదు, 2 సిలబల్స్. అంటే ఎలా రాయండి మీకు కన్ఫ్యూజన్ ఉండదు. 2 సిలబల్స్. సెకండ్ వచ్చేసి హౌండ్ 1 సిలబుల్. హౌండ్
1 syllable. అలాగే innovation 3 syllables. Innovation 4 syllables. అదే విధంగా short 1 syllable. Straight 1 syllable. mystery, mystery 3 syllables. అలాగే display 2 syllables. security 4 syllables. insolent 3 syllables. intervention 4 syllables. ఇలా రాయాలి 4 syllables అని రాయాలి. అర్థమైందా? అలా రాయరా, వరుడు రాయడం, పక్కన ఐపెన్ పెట్టడం, అందులో ఎన్ని syllables ఉన్నాయో రాయడం. మీరు విడదీయక్కర్లేదు. అర్థమైందా? డైరెక్ట్ ఎన్ని syllables రాయండి. అది తర్వాత మాత్రం డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కిస్తా, డాష్ ఉన్న చోట ఏమి రాయారో అది రాస్తా, రాసేయండి. డైలాగ్ రాసి మీరు రాసిన దాన్ని అండర్లైన్ చేయాలి. లేకపోతే వేరే కలర్ బ్లాక్. ఎలా అయినా పర్వాలేదు. అర్థమవుతుందా? మీరు ఎలా అయినా పర్వాలేదు, దాన్ని అండర్లైన్ చేయండి. ఆన్సర్ ఏం రాశారు డైలాగ్ మొత్తం రీరైట్ చేయండి. అర్థమైందా? ఓన్లీ డాష్ ఉందో అది ఊపి రాయకుండా, అది టైం ఉంటుంది మీకు, అది రాయండి. అర్థమైందా? ఇది సో ఇక్కడతో ఈ పేపర్ మొత్తం ఎక్స్ప్లెనేషన్, ఏ పేపర్ ఎలా రాయాలి అనేది అర్థమైందా లేదా క్లియర్గా? ఓకే, నువ్వు ఆపే ఆపేవా? చెప్పండి. డైరెక్ట్ స్పీచ్ ఎంతలో నేర్చుకున్నదే కదా, స్టేట్మెంట్ అయితే అది ఒకటే చూసుకోండా. ఇందులో నైస్ గైడ్లవి